హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్టిస్టిక్ హౌస్ వైఫ్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి రాజ్మా అండి. ఇది నార్త్ ఇండియన్ డిష్ యాక్చువల్గా. రాజ్మా అంటే ఏం లేదండి, బొబ్బర్ల సైజులో ఉంటాయి. తెలంగాణ బొబ్బర్లో అంటారు. కొంచెం పెద్ద సైజులో ఉంటాయి. సో నేను వీటిని ఆల్రెడీ రాత్రి అంతా సోక్ చేశాను. నైటే వాష్ చేసి పెట్టాను. వాష్ చేసి సోక్ చేయాలన్నమాట. సో సోక్ చేసిన తర్వాత మనకి ఇలా కొంచెం ఉబ్బుతాయి. సో మార్నింగ్ కల్లా మనకి ఇలా కొంచెం సోక్ అయిపోయి ఉబ్బిపోతాయి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం మార్నింగ్ లేవగానే మనం దీన్ని కుక్కర్లో వేసేయాలండి ఫస్ట్. సో మనం సోక్ చేసుకున్నదంతా కుక్కర్లో వేసేసి ఒక 3 విజిల్స్ అండి. సో 3 విజిల్స్ వచ్చాక మనం మళ్ళీ కుక్కర్ ఆఫ్ చేసేయచ్చు. సో ఇది మనకి విజిల్స్ వచ్చే లోపల మనము ఇలా ఆనియన్స్ అన్నీ కట్ చేసి చిన్న చిన్నగా దీన్ని బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు సో నేను ఆల్రెడీ ఆనియన్స్ కట్ చేసి పెట్టాను. సో ఇప్పుడు దీన్ని బాగా బ్లెండ్ చేసుకుంటాము. మంచి పేస్ట్ వచ్చేలాగా బ్లెండ్ చేసుకోవాలండి. అండ్ ఇందులోనే నేను కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. అది మనకి బాడీకి మంచిది కరివేపాకు. సో చాలామంది ఏంటంటే కరివేపాకు తీసి పడేస్తారు కాబట్టి సో మనకి బాడీలోకి వెళ్ళాలి అంటే ఇది ఒక చిన్న టిప్ అన్నమాట. సో ఏదైనా బ్లెండ్ చేసేది ఉన్నప్పుడు దాంట్లోనే కరివేపాకు కూడా వేసి బ్లెండ్ చేసి వేసేయండి. సో ఇప్పుడు నేను ఇది కరివేపాకు అండ్ ఆనియన్స్ రెండు బ్లెండ్ చేస్తున్నాను. సో మనకి ఇలా వస్తుందండి పేస్ట్. లైట్ గ్రీనిష్ కలర్లో ఉంటుంది, బట్ ఏం తెలీదు మీకు కర్రీ వండేటప్పుడు. అంటే ఏదో గ్రీన్ కలర్లో వస్తుందేమో కర్రీ అనుకుంటారు, బట్ ఏం రాదు. సో ఇప్పుడు మనకి 3 విజిల్స్ వచ్చేసాయండి. చూడండి, ఓపెన్ చేసి చూస్తే మనకి ఇలా ఉంటుంది. సో ఉడికాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీది ఇలా అంటే బ్రేక్ అయిపోవాలి. చూడండి, ఈజీగా బ్రేక్ అయిపోయింది, అంటే ఇది బాగా మనకి కుక్ అయ్యింది అని. ఒకవేళ మీకు ఆ కుక్ అవ్వలేదు అనిపిస్తే మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసి 1 or 2 విజిల్స్ వచ్చేలాగా పెట్టుకోండి. బట్ 3 విజిల్స్ సరిపోతుంది, ఎందుకంటే రాత్రి అంతా సోక్ అయింది కాబట్టి. సో నెక్స్ట్ నేను ఒక గిన్నెలో ఆయిల్ పోసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి అండ్ ఆవాలు జీలకర్ర కొంచెం యాడ్ చేయండి. సో కొంచెం ఆవాలు జీలకర్ర యాడ్ చేసా. కరివేపాకు ఇందాక ఆల్రెడీ మనం బ్లెండ్ చేసాం కదా, బట్ స్టిల్ కర్రీలో కొంచెం మనకు అది కనిపిస్తే బాగుంటుంది కాబట్టి ఇంకొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు కరివేపాకు అండ్ పోపు ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి, ఒక 1-2 మినిట్స్. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్, అది మొత్తం ఇందులోకి యాడ్ చేయాలి. యాడ్ చేసి దీన్ని ఇప్పుడు బాగా కలపండి. కలిపేసి ఒక 3 to 4 మినిట్స్ సిమ్లో పెట్టి బాగా కుక్ అవ్వనివ్వండి. ఎందుకంటే మనకి ఆనియన్లో ఉన్న పచ్చి స్మెల్ ఇదంతా పోవాలి. సో ఇలా బాగా కలుపుతూ ఒక 4 to 5 మినిట్స్ అండి సిమ్లో పెట్టి ఫ్రై చేయండి బాగా. ఇలా మిడిల్లో కలుపుతూ ఉండండి, లేదంటే కింద అడుగంటుకుంటుంది. సో ఇలా ఒక 5 మినిట్స్ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు ఇది ఉంది టమాటాలు కూడా ఒక 2 టమాటాలు అండి, పెద్ద సైజు కొంచెం. సో ఇది కూడా ఇప్పుడు నేను ముక్కలుగా చేసి బ్లెండ్ చేసుకుంటున్నాను. ఇది కూడా ఇలా ఫైన్గా పేస్ట్ లాగా వచ్చేలాగా బ్లెండ్ చేసుకోండి. అంటే దీనికి ఆనియన్కి కానీ టమాటా కానీ మెజర్మెంట్ అంటూ ఏముండదండి, మనకి గ్రేవీ ఎంత కావాలి దాన్ని బట్టి. సో నెక్స్ట్ ఇప్పుడు మనము ఇందాక ఫ్రై చేస్తున్నాం కదా ఆనియన్ పేస్ట్, అందులోనే కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండ్ కొంచెం పసుపు వేసి ఒకసారి కలపండి. కలిపి ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వండి. మనం ఇప్పుడే అల్లం వెల్లిగడ్డ వేసాం కదా, సో ఆ పచ్చివాసన పోవాలి. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం టమాటా ప్యూరీ చేసుకున్నాం కదా అది కూడా యాడ్ చేసేయాలి. యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. అండ్ టమాటాకి అండ్ ఆనియన్కి మెజర్మెంట్ ఎందుకు లేదు అంటే మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత గ్రేవీ వస్తుందండి. సో గ్రేవీ ఎంత కావాలి అనే దాన్ని బట్టి మీరు టమాటా పేస్ట్ కానీ ఆనియన్ పేస్ట్ కానీ చేసుకోవచ్చు. లేదు ఇది సరిపోదు మనకి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, టమాటాలు కానీ ఆనియన్స్ కానీ. సో ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత మనకి ఇలా ఆయిల్ పైకి వచ్చేసింది చూడండి. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం కారము కొంచెం ఉప్పు యాడ్ చేయండి. అండ్ ఇప్పుడు కొంచెం గరం మసాలా, కొంచెం జీరా పౌడర్ అండి,
అండ్ కొంచెం ధనియాల పొడి. సో ఈ 3 కూడా వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేయండి. మిక్స్ చేసి ఇప్పుడు ఇదంతా బాగా కలిసిపోయేలా ఒకసారి కలిపేసి ఒక 5 మినిట్స్ మళ్ళీ కుక్ అవ్వనివ్వండి. కుక్ అయిన తర్వాత నేను ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేశానండి. సో అది మిస్ అయినట్టుంది. సో కొన్ని వాటర్ యాడ్ చేసిన తర్వాత మీరు ఇలా కన్సిస్టెన్సీ చూసుకోండి. మీకు ఇలా గ్రేవీ ఇలా సరిపోతుంది అనుకుంటే ఓకే, లేదు అంటే మీరు ఇంకా కొంచెం అది ఆనియన్ పేస్ట్ కానీ టమాటా పేస్ట్ కానీ ఎక్కువ చేసుకోవచ్చు. బట్ మాకు ఇది సరిపోతుంది. సో వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇలా ఒక 5 to 10 మినిట్స్ బాయిల్ అవ్వాలండి. మనకి ఇలా వాటర్లో నుంచి ఇలా ఆయిల్ అంతా పైకి రావాలి. సో వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందాక కుక్ చేసి పెట్టుకున్న రాజ్మా ఉంది కదా, సో అదంతా ఇందులోకి యాడ్ చేసేయాలి. ఇందులోకి యాడ్ చేసి మొత్తం ఒకసారి కలిపేసి ఇప్పుడు ఒక 5 to 10 మినిట్స్ బాగా కుక్ అవ్వనివ్వండి. సో దట్ రాజ్మాకి ఇదంతా మనకి ఈ గ్రేవీ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట. సో యాక్చువల్గా ఇది రాజ్మా ఏంటంటే నార్త్ ఇండియన్ డిష్ అండి. చాలా హెల్దీ ఫుడ్, ఐరన్ రిచ్ అండి. అండ్ ఇది మనకి బాడీలో బ్లడ్ లేదు అనుకునే వాళ్ళు, మంచిగా బ్లడ్ రావాలి అనుకునే వాళ్ళు ఇది తినొచ్చండి. మంచి బ్లడ్ కంటెంట్ని ఇస్తుంది. సో పిల్లలకు కూడా పెట్టండి, ఇది చాలా మంచి ఫుడ్. అండ్ పిల్లలు ఒకవేళ రైస్లో తినను అని అంటే పూరీలో కానీ చపాతీలో కానీ దేంట్లో అయినా తినొచ్చండి. సో మీరు ఒకవేళ ఉప్పు సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. అండ్ వాటర్ కొంచెం ఎక్కువే వేయండి, ఎందుకంటే మనకి ఇలా కొంచెం లిక్విడ్గా ఉండాలి ఇలా. సో దట్ ఇది బాయిల్ అయిన తర్వాత దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. అంటే బాయిల్ అయిన తర్వాత ఏంటంటే మనకి కన్సిస్టెన్సీ కొంచెం హార్డ్ అయిపోతుంది ఇది ఉడికి. సో అందుకే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనకు అది ఉడికిన తర్వాత ఇంకా 5 మినిట్స్ తర్వాత ఆఫ్ చేసేయచ్చండి. నెక్స్ట్ నేను పిల్లల కోసమని పూరీ చేస్తున్నాను. పూరీ కూడా నేను ఈజీ ప్రాసెస్ ఎలా చేయొచ్చు, మీరు పిండి తాల్చకుండా చేతులతో తాల్చకుండా ఈజీగా ఎలా చేయొచ్చు అండ్ ఎక్కువ పిండి ఇక్కడ అక్కడ వేసి అది బాండీలో పిండి అంతా పడి ఆయిల్ అంతా ఖరాబ్ అయ్యి అలా కాకుండా ఈజీగా ప్రాసెస్ ఇలా ఉంటుందండి. నేను ఇది కూడా ఒక సపరేట్ వీడియో ఆల్రెడీ ముందే చేసి పెట్టాను, ఈజీగా పూరీ ఎలా చేయొచ్చు అన్నది. సో మీరు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఆ వీడియో కూడా చూడొచ్చండి, నేను ముందు చేశాను వీడియో. సో ఇలా నేను కొన్ని పూరీ చేసుకొని పూరీ విత్ రాజ్మా పిల్లలకి ఇచ్చేసాను అనమాట. సో దట్ పిల్లలు తినేస్తారు. అండ్ ఇది చపాతీతో కూడా తినొచ్చండి. ఆయిలీ ఫుడ్ తినను అనుకునే వాళ్ళు చపాతీ చేసుకొని చపాతీ రాజ్మా తినొచ్చు. బట్ నార్త్ ఇండియన్స్ వల్ల అయితే మ్యాక్సిమం రాజ్మా విత్ రైసే తింటారు, రాజ్మా చావల్ అంటారు. సో మనం రైస్తో తినలేము అనుకునే వాళ్ళు ఇలా పూరీ కానీ చపాతీ కానీ ఏదైనా చేసుకొని తినొచ్చండి. సో పిల్లలకు పూరీ కొంచెం ఇష్టం కాబట్టి నేను పూరీ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం పూరీ ప్రెస్లో పూరీ చేసుకున్నాం కదా, నేను ఆయిల్లో వేసి చూపిస్తున్నాను చూడండి. ఈజీగా పొంగిపోతుందండి, అన్ని పూరీలు పొంగుతాయి. మీకు పొంగవు గట్టిగా ఉంటుందేమో అన్న టెన్షన్ కూడా అవసరం లేదు, ఈజీగా అన్ని పూరీలు పొంగుతాయి. సో మీరు ఆ పూరీ చేసిన వీడియో మిస్ అయ్యి ఉంటే మాత్రం చూడండి, అది నా ఛానల్లో ఉంటుంది. సో ఇదండి ఈరోజు రెసిపీ పూరీ విత్ రాజ్మా. మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు like, share and subscribe my channel. Bye guys, see you in the next video.